ఈ రోజు అత్యంత పవిత్రమైన శని జయంతి. సూర్యభగవానుడు మరియు ఛాయాదేవుల పుత్రుడైన శనిదేవుని జన్మదినమే ఈ శని జయంతి. హిందూ పురాణాలలో ఆయన న్యాయానికి మరియు కర్మకు అధిపతిగా కీర్తించబడ్డాడు. శనిదేవుడు మనుషుల ప్రతిచర్యను నిశితంగా గమనిస్తాడని, వారు చేసే మంచి లేదా చెడు పనుల ఆధారంగా కర్మఫలాలను ఇస్తాడని విశ్వసిస్తారు. ఈ పవిత్రమైన పండుగ సాధారణంగా జ్యేష్ఠమాసంలోని అమావాస్య నాడు వస్తుంది. ఈ రోజున భక్తులు తెల్లవారుజామునే నిద్రలేచి పవిత్ర స్నానాలు ఆచరించి శని దేవాలయాలను దర్శించుకుంటారు. నల్ల నువ్వులు, ఆవ నూనె, నల్లటి వస్త్రాలను సమర్పించి రావి చెట్టు కింద దీపాలు వెలిగిస్తారు. చాలా మంది భక్తులు ఈ విధంగా శక్తివంతమైన మంత్రాలను జపిస్తారు. ఓం శం శనైశ్చరాయ నమః. తమ జీవితంలోని శని దోషం, ఏలినాటి శని మరియు ఇతర ఆటంకాల ప్రభావాలను తగ్గించుకోవడానికి ఈ ఆరాధన చేస్తారు. కానీ గుర్తుంచుకోండి, శనిదేవుడు క్రూరుడు కానే కాదు. ఆయన క్రమశిక్షణ, సహనం, సత్యం మరియు కర్మలను బోధించే అత్యుత్తమ గురువు. మీ సంకల్పం స్వచ్ఛమైనదైతే, మీ కర్మలు ధర్మబద్ధమైనవైతే శనిదేవుడు మీకు విజయం, సకల సంపదలు, గౌరవం మరియు అభయాన్ని ప్రసాదిస్తారు.